రాష్ట్ర సమాచార శాఖలో దొంగలు పడ్డారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆదివారం రాత్రి ఈ దొంగతనం జరిగినట్లు సమాచారం. అయితే దీన్ని అధికారులెవరూ ధృవీకరించడం లేదు. రాష్ట్ర సమాచార శాఖ ప్రధాన కార్యాలయం ద్వారాలకు వేసి ఉన్న స్టీల్ గొలుసులను కట్ చేసిన దొంగలు కార్యాలయంలోకి దూరినట్లు తెలుస్తోంది. దీనిపై సోమవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన కొందరు ఉద్యోగులు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు కార్యాలయానికి వచ్చి పరిశీలించారని, అక్కడ దొంగతనానికి సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేవని తెలిసింది. అయితే ద్వారానికి వేసి ఉన్న స్టీల్ గొలుసును కట్ చేయడంతో గొలుసుతో పాటు లాక్ కూడా కింద పడి ఉంది. కార్యాలయంలో దొంగతనం జరిగి ఉంటే అక్కడ దొరికిన వస్తువులను దొంగలు పట్టుకుపోయేవారు. అదే కాకుండా విలువైన కంప్యూటర్లు, ఇతర వస్తువుల జోలికి వారు వెళ్లలేదు. సాధారణ దొంగలైతే అక్కడ దొరికిన కంప్యూటర్లు ఇంకా ఇతర విలువైన వస్తువులను కూడా తీసుకెళ్లేవారు. అయితే అటువంటిదేమీ జరగకపోవడంతో వచ్చిన దొంగలు సమాచార శాఖ దస్త్రాలను దొంగిలించి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్, ఏసీబీతో విచారణ జరిపిస్తోంది. విచారణ సందర్భంగా సంబంధిత అధికారులు పాత దస్త్రాలను అధికారుల నుంచి విచారణ కోసం తీసుకుంటున్నారు. గత జగన్ ప్రభుత్వంలో 100 కోట్ల ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమైందని, అప్పట్లో అధికారులు, ఇతర ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడ్డారని ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దీనిపై ప్రభుత్వం విచారణ చేయిస్తోంది. అయితే ఈలోగా సంబంధిత దస్త్రాలను మాయం చేయడానికో లేక విధ్వంసం చేయడానికో కొందరు వ్యక్తులు సమాచార శాఖలోకి చొరబడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో అవుట్డోర్ యాడ్ ఏజెన్సీలకి 100 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారని, ఇప్పుడు విచారణలో వాటి సంగతి బయటకు వస్తుందనే ఉద్దేశంతో దొంగలు వాటిని నాశనం చేయడానికి వచ్చి ఉంటారనే అనుమానాలున్నాయి. అదేవిధంగా గత ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన పత్రికకు 100 కోట్ల యాడ్స్ ఇచ్చారు. ఆ పత్రికకు ఒకే రోజు దాదాపుగా 150కి పైగా ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చినట్టు దీనిపైన కూడా విచారణ జరుగుతోంది. కొన్ని అవుట్డోర్ యాడ్ ఏజెన్సీలకు చెందిన వారు 3-4 ఫేక్ ఏజెన్సీలను పెట్టుకుని వాటి ద్వారా నిధులను కొల్లగొట్టారు. ఒకే వ్యక్తికి చెందిన 3 ఏజెన్సీలకు జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల బినామీ ఏజెన్సీలతో పాటు ఒక ప్రముఖ యాడ్ ఏజెన్సీ కూడా భారీగా అక్రమాలకి పాల్పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ యాడ్ ఏజెన్సీలు ఇప్పుడు జరుగుతున్న విచారణలో ఒక ప్రధాన అధికారిని కాపాడేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారని, ఆయనేమీ అవినీతి చేయలేదని, గతంలో కార్యాలయాన్ని తన కనుసన్నల్లో నడిపిన అధికారే అవినీతికి పాల్పడ్డారనే ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఆ అధికారితో పాటు ఇప్పుడు కార్యాలయంలో పనిచేస్తున్న ప్రధాన అధికారికి కూడా అవినీతిలో ఎక్కువ భాగం ఉందని తెలుస్తోంది. బదిలీ అయిన అధికారి కంటే బదిలీ కాకుండా ఉన్న అధికారి పాత్రే దీనిలో అధికమనే భావన సమాచార శాఖ అధికారుల్లో, ఉద్యోగుల్లో ఉంది. కాగా ఈ తాళాలు పగులుగొట్టి కార్యాలయంలో దూరిన వ్యవహారంపై సమాచార శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా వారు దీని గురించి సీరియస్గా పట్టించుకోవడం లేదు. దీనిపై ఈరోజు అధికారుల మధ్య కొంత చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. కార్యాలయానికి సీసీ కెమెరాలు పెట్టాలని లేక వాచ్మెన్ను పెట్టాలని చర్చించుకున్నారు తప్ప కార్యాలయ తాళాలు పగులగొట్టి లోపలికి వచ్చిన వారిపై పోలీసులకి ఇప్పటివరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదు. దీనిపై లోతైన విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయి.